మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని ఫిట్ ఇండియా ఫౌండేషన్ వారు మహాత్మా గాంధీ మారథాన్ కార్యక్రమం నిర్వహించారు. స్వేరోస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ జిల్లా డీఎస్పీ శ్రీధర్, టీఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు, V3 న్యూస్ ఛానల్ అధినేత డాక్టర్ కాచెం సత్యనారాయణ, డాక్టర్ ఆర్ఎస్ ప్రసన్నకుమార్, ఈఎంఎస్ నిర్వాహకులు రమేష్, టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్, కోచ్లు రామ్మోహన్, మహమ్మద్ ఖాజా, ఖలీల్, జయావుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ ఆవరణలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు 250 మంది హాజరయ్యారు. మారథాన్లో విజేతలకు మొదటి, ద్వితీయ బహుమతులు అందజేశారు. EMRS స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి రమేష్ కుమార్ గారు, ఈ వేదికకు పరిచయం చేసినటువంటి మిత్రుడు, స్వేరో సంస్థ అధినేత అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క సోదరుడు డాక్టర్ ప్రసన్న కుమార్ గారు, మరి వేదిక మీదటువంటి మిత్రులు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి సత్యనారాయణ గారు, అలాగే ఫుట్బాల్ అసోసియేషన్ ఖాజా గారు, మరి అలాగే ఇక్కడ స్థానిక ప్రభుత్వ ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ అయినటువంటి మిత్రుడు హరినాథ్ గారు, అలాగే మా ఉద్యమ సహచర మిత్రుడు తెలంగాణ ఫెడరేషన్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు, మరియు ఈ మహాత్మా మారథాన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్నారులు, విద్యార్థులు, యువకులు, 150 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తీసుకున్నటువంటి ఫిట్ ఇండియా ప్రోగ్రాం స్వేరో సంస్థ నిర్వహిస్తున్నటువంటి సంస్థకు మనకి అభినందనలు, ధన్యవాదాలు తెలుసు. ముఖ్యంగా మనం చాలా సందర్భాలు చూస్తున్నాం. మన స్వేరో సంస్థ నుండి పూర్ణ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి పాప ఎవరెస్టులలో మన స్వేరో సంస్థ నుండి చేరినటువంటి గురుకులాల నుండి వచ్చినటువంటి విద్యార్థిని దేశానికి కాకుండా ప్రపంచానికి గర్వకారణంగా తీర్చిదిద్దేదాంట్లో మనకు ఆర్గనైజేషన్ ముందున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిన విషయం. మరి అదే మాదిరిగా ఫిట్నెస్ కోసం ఎవరు చేసిన మహాత్మా గాంధీ తీసుకున్నటువంటి పాదయాత్ర కావచ్చు, లేకపోతే మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఒక పాదయాత్రల వల్ల మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో కీలకంగా పనిచేసే విషయాన్ని మనం తీసుకున్నాం. ఈరోజు ఇప్పుడే మిత్రుడు చెప్పిండు, రన్ ఫర్ రీడ్, రీడ్ ఫర్ లీడ్. మనం ప్రతి సందర్భంలో కూడా పరిగెత్తుతూనే ఉంటాం. స్కూల్ లేట్ అవుతుందనో, కాలేజీకి లేట్ అవుతుందనో, లేకపోతే ఇంటికాడ అమ్మ తిట్టినప్పుడు, లేకపోతే ఇంకా పర్టికులర్గా సినిమాకు పోయేటప్పుడు టికెట్లు అయిపోతుందని పరిగెత్తుతాం. అవన్నీ ఒక భాగమైనప్పుడు మనకు జీవన శైలిలో కూడా ఉదయాన్నే ఒక కనీసం అర్ధగంట సేపు అన్న వ్యాయామం చేయడం కానీ, నడవడం కానీ అవి చేస్తే మాత్రం మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురుకాకుండా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి స్వేరో సంస్థ తీసుకున్నటువంటి ఒక 15-20 వింగ్స్లలో మెయిన్గా ఫిట్ ఇండియా అనే కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమం. మానసిక ఉల్లాసము, శారీరక దారుఢ్యాన్ని పెంచే విధంగా ఉంటే మనం చదువు మీద ఏకాగ్రతని పెంపొందించే విధంగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేసి దాంట్లో మమ్మల్ని పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు. మరొక విషయం ఏంటంటే ఈరోజు మన భారత మాజీ ప్రధాని
లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఉన్నది. మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని ఇదే రోజు తీసుకున్నటువంటి నిర్వాహకులకు మరొకసారి అభినందనలు తెలిసి ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు ముగిస్తున్నాను. అయినటువంటి పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఫిట్ ఇండియా ఆర్గనైజేషన్ ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఏకలవ్య మెమోరియల్ రెసిడెన్షియల్ ఆఫీసర్ మిత్రులు రమేష్ కుమార్ గారు, మరి ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచినటువంటి మా మిత్రుడు ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు స్థానిక డిఎస్పీ గారు శ్రీధర్ గారు, నాతోటి ఉద్యమ సహచార మిత్రుడు మట్టి రాష్ట్ర ఖలీల్ గారు, అలాగే ఇక్కడ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డి గారు, చేసినటువంటి యువత మరియు మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉన్నది. ఈ ప్రభుత్వాలు చెప్తున్నా లేకపోతే ఒక స్వచ్ఛంద సంస్థలు వచ్చేటువంటి విషయం కాదు. యావత్ భారతదేశం కూడా మనం పల్లెలకు పట్టుకొమ్మలాగా ఉన్నటువంటి భారతదేశంలో పల్లెల్లో ఉన్నటువంటి ఆరోగ్యవంతంగా మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు యువత కార్పొరేట్ విద్యా విధానానికి పోతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా స్కూళ్ళలో గ్రౌండ్ లేనటువంటి పరిస్థితి, అంటే ప్రభుత్వ స్కూళ్ళని ఆదరించకుండా ప్రైవేట్ స్కూల్స్ విద్యా విధానాన్ని మనం ఆదరిస్తున్నటువంటి నేపథ్యం. ఈ ఫిట్నెస్ కోసం మళ్ళీ ఒక స్పెషల్గా ఎన్జిఓస్ ఇట్లాంటి పెద్ద సంస్థలు వచ్చి మళ్ళీ మనకు నేర్పడం అనేది కాకుండా మంచిదే. మళ్ళీ మన యొక్క పాత విషయాలన్నీ అన్ని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో కూడా యావత్ ప్రపంచం కూడా ఫిట్నెస్ మీద ఒక కాన్సన్ట్రేషన్ చేసినటువంటి సందర్భంలో మన ఇంత పెద్ద ఎన్జిఓ ఆర్గనైజేషన్ దాదాపు ఈ కోవిడ్-19 పీరియడ్లో 4000 ఫిట్నెస్ వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేయడం అనేది మరి ఇట్టి మంచి చక్కటి కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచినందుకు మా ప్రసన్న కుమార్ గారికి అలాగే శ్రీరావు సంస్థ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో నిజంగా ఈరోజు 150వ జన్మదిన సందర్భంగా బాపూజీ గారికి నివాళులు అర్పిస్తూ మరి ఫిట్ ఇండియా ఆర్గనైజేషన్ వల్ల మరి మన ప్రతి జిల్లాలో కూడా ప్రతి గ్రామాల్లో కూడా ఈ ఫిట్ ఇండియా ప్రోగ్రాం జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీ గారు కొత్త వినూత్నమైన ఒక ప్రయోగాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా విలేజ్ లెర్నింగ్ సర్కిల్స్ అండ్ విలేజ్ ఫిట్నెస్ సెంటర్స్, వీటన్నిటిని కూడా ప్రతి గ్రామంలో మా డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో మా కాలేజీలో వాళ్ళ గ్రామాల్లో ఉన్నారు ఈ లాక్డౌన్ పీరియడ్లో, వాళ్ళు వాళ్ళకి టైం వృధా కాకుండా ఈ యొక్క విఎల్సీలకు బిఎఫ్సీలకు టైం కేటాయించి గ్రామాల్లో యొక్క పేద విద్యార్థులకు విద్యను అందిస్తూ మరి ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్ ఎవరైతే ఫిట్నెస్ ఫిట్ ఇండియా ప్రోగ్రాంలో మరి శ్రీధర్ గారు, డిఎస్పీ గారు, మరి డాక్టర్ ప్రసన్న కుమార్ సార్ గారు, శ్రీధర్ సారు, డిఎస్పీ గారు, అలానే రమేష్ సార్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.